అక్టోబర్ 15న ట్రంప్ ఒక ప్రెస్ మీట్‌లో ఏం చెప్పాడంటే, మోడీ నాకు పర్సనల్‌గా చెప్పాడు. హ్మ్. పర్సనల్‌గా అస్సురుడు అన్నాడు. అంటే హామీ ఇచ్చాడు. మేము రష్యాని అలా ఆపేస్తున్నాం అని. ఇమ్మీడియేట్‌గా కాదు. వాళ్ళకేవో కొన్ని పద్ధతులుంటాయి కాబట్టి, ఈవెంచువల్లీ అంటే ఫైనల్‌గా ఆపేస్తానని మోడీనే నాతో చెప్పాడు. మోడీ నాకు మంచి ఫ్రెండు. ఆ దేశం గ్రేట్ కంట్రీ ఇండియా అది హ్మ్. ఇది అని చెప్పాడు. సో, దీన్ని నిజంగా ఇది ఇప్పుడు కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయింది. మనం రష్యన్ ఆయిల్‌ని ఆపేస్తామని మోడీ ట్రంప్‌కి ఎందుకు చెప్పాడు? ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఇమ్మీడియేట్‌గా రష్యన్ ఆయిల్ ఆపేస్తే మనకు పెద్ద దెబ్బ తగులుతుంది. మా తర్వాత దీన్నెవరు ఖండించలేదు. బీజేపీ నాయకులు గాని ఎవరు ఖండించలేదు. ఒక్క ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ రణధీర్ జైస్వాల్ మాత్రం ప్రెస్ మీట్‌లో ఇది అడిగితే విలేకరులు నెక్స్ట్ డే అనమాట 16వ తేదీ ఏం చెప్పాడంటే, మోడీ ఆయనతో ఫోన్‌లో మాట్లాడినట్టు నా దగ్గరైతే సమాచారం లేదని చెప్పాడు. హ్మ్. అంటే చేశాడా లేదా అనేది చెప్పలే క్లియర్‌గా. నా దగ్గర సమాచారం లేదంటే అర్థమేమి? అంటే చెప్పదలుచుకోలేదు. అంటే వీళ్ళు ఇంతకుముందు కూడా పాకిస్తాన్, ఇండియా యుద్ధాన్ని నేనే ఆపేశానని పదే పదే మోడీ చెప్పినా కూడా వీళ్ళు డైరెక్ట్‌గా ట్రంప్ చెప్పినా కూడా డైరెక్ట్‌గా వీళ్ళు ఖండించలేదు. మేమే ఆపామని చెప్తారు గానీ, ట్రంప్ చెప్పింది అబద్ధం అని ఖండించలేదు. ఎందుకంటే ట్రంప్‌తో గొడవ పెట్టుకోవడానికి మన ప్రభుత్వం ఇంట్రెస్ట్‌గా లేదు. అట్లని కంప్లీట్‌గా ట్రంప్ సరెండర్ అయిందని మనం చెప్పడానికి లేదు. హ్మ్. ట్రంప్‌కి సరెండర్ అవ్వలేదు. అంటే మన మొత్తం పాలసీలన్నీ ఎలా ఉంటాయంటే, మన దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే మన ప్రభుత్వాలు పాలసీ ఉంటాయి తప్ప, జియో పాలిటిక్స్‌కి ప్రెజర్‌కి సరెండర్ అయ్యి పాలసీలు మార్చుకోవడం అనేది సాధారణంగా జరగదు. హ్మ్. ఎందుకంటే మనది నెహ్రూ పీరియడ్ నుంచి కూడా అలీన విధానం అంటారు. అంటే ఏ పక్షం వైపు మనం సైడ్ తీసుకోకుండా ఉండడం అనేది మన అంతర్జాతీయంగా మన విదేశంగ విధానం. సో, అందుకనే ఒక పక్క మనం చైనాతో, రష్యాతో, ఈ బ్రెజిల్ ఇలాంటి దేశాలున్న బ్రిక్స్‌తో ఉన్నాము. మరోపక్క పాకిస్తాన్ గూడా ఉన్న షాంఘై కన్వెన్షన్‌లో ఉన్నాము. మరోపక్క క్వాడ్ అని అమెరికా, జపాను, ఆస్ట్రేలియా, ఇండియా కలిసి ఒక సంస్థలో ఉన్నాము. అంటే అనేక మల్టిపుల్‌గా మనం మల్టీలేటరల్‌గా ఉన్నామన్నమాట. మనం బైలేటరల్‌గాను, యూనిలేటరల్‌గాను మనం లేము. అన్ని రకాల కంట్రీస్‌తో గూడా మనం సఖ్యతలో ఉండాలనేది ఇండియా పాలసీ. దాన్నే మోడీ ప్రభుత్వం గూడా కంటిన్యూ చేస్తుంది. మోర్ ఆర్ లెస్. హ్మ్. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా ఏందంటే పదే పదే ప్రెజర్ చేస్తుంది ఇండియాని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికి. సో, ఫస్ట్ ఏమో రెసిప్రోకల్ టారిఫ్స్ అని 25% ఏసాడు ట్రంప్. అంటే అమెరికా నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్న వస్తువుల మీద ఎక్కువ పన్నులున్నాయి. మన దేశం నుంచి అమెరికాకెళ్తున్న దాని మీద తక్కువ సుంకాలున్నాయి కాబట్టి ఈక్వల్ చేయడానికి నేను రెసిప్రోకల్ టారిఫ్స్ పెంచుతున్నానని 25% పెంచాడు. దాని తర్వాత రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేయొద్దన్నా కూడా చేస్తున్నారని చెప్పి పనిష్మెంట్ టారిఫ్ 25% వేశాడు. టోటల్‌గా 50% వేశాడు. దీని మీద చర్చలు జరుగుతున్నాయి. అంటే అంతకుముందున్న బైడెన్ ఏమో అలో చేశాడు. మనం ఎప్పటి నుంచి కొంటున్నాము రష్యాలో? 2017లో రష్యా నుంచి మనకొచ్చే ఆయిల్ 1%. అంటే మన ఇండియాలో ఏందంటే 15% మాత్రమే మన డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ జరుగుతుంది. మన మొత్తం అవసరాల్లో 15% మాత్రమే మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం. హ్మ్. మిగతా 85% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే సంవత్సరానికి సంవత్సరానికి కాదు, పర్ డేకి 50 లక్షల బ్యారెల్ క్రూడ్ ఆయిల్ మనం ఈ ఈ దిగుమతి చేసుకుంటాం వరల్డ్ వైడ్‌గా అనేక దేశాల నుంచి. ఇందులో దాదాపు 35-36% రష్యా నుంచి చేసుకుంటున్నాం. అంటే 2017లో 1%గా ఉంటే, అది 2024కి వచ్చేసరికి 36% అయిపోయింది. మన మొత్తం అవసరాల్లో 36% రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. అంటే రోజుకి 17 లక్షల బ్యారెల్లు మనం దిగుమతి చేసుకుంటున్నాం. మొత్తం మనం టోటల్ దిగుమతి ఎంత ఆయిల్ 50 లక్షల బ్యారెల్స్ పర్ డే అయితే, రష్యా నుంచి 17 లక్షల బ్యారెల్స్ పర్ డే అనమాట. హ్మ్.